పేజ్ నెంబర్ 40 ఎస్ సర్కిల్. ఈ ఎస్ సర్కిల్ చెప్పే ముందు ఆర్ రూల్ గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆర్ రూల్లో ఆర్తో ఎండ్ అయితే మనం ఏం చేయాలని చెప్పామండి. ఆర్తో ఎండ్ అయితే డౌన్వర్డ్ ఆర్ రాయాలని చెప్పాం. గుర్తుంది కదా. ఇప్పుడు ఆఫీసర్ అనే వర్డ్ వచ్చింది. ఆఫీసర్ అంటే ఆఫ్టర్ ఎస్ సర్కిల్ అంటే సి ఫర్ సిఎన్ఎస్ అని మనకి సౌండ్ ఎస్ వస్తుంది కాబట్టి ఆఫ్టర్ ఎస్ తర్వాత ఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పిన రూల్ ప్రకారంగా రాయాలంటే ఆఫీసర్ అండి ఇలా రాయాలి. సో మనకి ఇప్పుడు కూడా ర్యాపిడ్ స్పీడ్ మైండ్లో పెట్టుకొని మనం స్ట్రోక్స్ అనేది అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు ఫాస్ట్గా రాస్తే ఏమవుతుందంటే ఈ కర్వ్స్ అనేది వచ్చేస్తాయి. ఇక్కడ చిన్నది హుక్లు పైగా ఏదేమో స్ట్రోక్ ఒకసారి ఇలా ఈ గెస్ కింద వచ్చేయచ్చు, ఆర్ కింద వచ్చేయచ్చు, ఇక్కడేమో హుక్లు రావచ్చు. మనకి నెక్స్ట్ హుక్ క్లాస్ ఉంది. సో అది స్ట్రోక్ డిస్ప్లే మనం ఇంత నీట్గా రాయలేం ఏమండి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలని చెప్తున్నారంటే ఆఫీసర్ ఎస్ తర్వాత ఆర్ ఎండ్ అయినప్పుడు ఎక్కడైతే ఎస్ డైరెక్షన్ ఎలా అయితే ఉందో దానికి ఇప్పుడు అప్వర్డ్ ఆర్ రాయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ సర్కిల్ ఏ డైరెక్షన్ వెళ్తే ఆ డైరెక్షన్ అనమాట. అది ఏమవుతుందంటే ఆర్ అంటే అప్వర్డ్ ఆర్ రాయండి. నీట్గా మనకి ఫాస్ట్గా అయిపోతుంది. లేదప్పుడు ఏమవుతుంది ఇలా టర్న్ చేసి రాయడం మనకి టైం టేకెన్, పైగా మనం నీట్గా రాయలేం అంత టైం తీసుకొని. సో ఆఫీసర్ ఆఫ్టర్ ఎస్ తర్వాత ఆర్ ఏం చేయాలంటే అప్వర్డ్ రాయండి. ఆన్సర్ ఆఫ్టర్ కర్వ్ అండ్ సర్కిల్, ఆఫ్టర్ కర్వ్ అండ్ సర్కిల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అప్వర్డ్ ఆర్. సిన్సియర్ ఆఫ్టర్ కర్వ్ అండ్ సర్కిల్ ఏం చేయాలి అప్వర్డ్ ఆర్. లేదంటే రాయాలంటే ఇలా రాసి దీన్ని ఇలా తిప్పి ఇలా రాయాలి. మన అన్ని టర్నింగ్స్ అనేవి మనం రాయలేం. అలాగే వెసల్ ఇది ఎల్ రూల్. ఇప్పుడు దాకా ఎల్ మనం ఏం చేస్తామంటే ఎల్ని అప్వర్డ్ ఎల్ రాసాం, స్ట్రోక్ని ఎల్ రాసామంటే అప్వర్డ్ రాసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే డౌన్వర్డ్ ఎల్ రాస్తాం. దేనికి ఫర్ కన్వీనియంట్. షార్ట్ హ్యాండ్ అంటేనే మనకి కన్వీనియంట్. మనకి ఎలా కన్వీనియంట్ అంటే అలా రాసుకోవాలి. ఇక్కడ రూల్స్ ఏ ఉండవు. ఒకసారి అప్వర్డ్ రాస్తాం, ఒకసారి ఏమో డౌన్వర్డ్ రాస్తాం. ఈ డౌన్వర్డ్ రాసిన అప్వర్డ్ రాసిన దాని యొక్క షేప్ ఏమైనా చేంజ్ అయిందా? ఏం లేదు. కానీ మనం రాసే డైరెక్షన్ మాత్రం మారింది. సో ఈ డౌన్వర్డ్ ఎల్ అనేది ఎప్పుడు రాస్తామంటే ఆఫ్టర్ కర్వ్ అండ్ సర్కిల్ వెసల్. ఆఫ్టర్ మామూలు చెప్పిన ఫస్ట్ రూల్ ప్రకారంగా ఎల్ అప్వర్డ్ రాయాలి కదా. అప్వర్డ్ రాయాలని ఏం చేయాలి? ఎస్ మళ్ళీ ఎల్ని ఇలా తీసుకెళ్ళి ఇలా రాయాలి. సో మళ్ళీ ఫాస్ట్గా రాస్తే ఏమవుతుందంటే ఈ హుక్స్ అనేవి వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ కర్వ్ వచ్చేస్తుంది. కరెక్ట్గా రాదు ఇలా ఎల్ కింద మనం రాయలేం. అందుకని ఆఫ్టర్ కర్వ్ అండ్ సర్కిల్ ఏం చేయాలంటే డౌన్వర్డ్ ఎల్ రాయాలి. అండ్ ఇది రాయడం ఈజీ అయిపోతుంది. సో ఎల్ షేప్ అనేది మారలేదు, ఈజీగా రాసేయచ్చు. అలాగే క్యాన్సల్ కేఎన్ సర్కిల్ ఎస్. సో ఎల్ ఆఫ్టర్ కర్వ్ అండ్ సర్కిల్ అది ఫాలో అయిపోతుందంట. అలాగే మజిల్ ఆఫ్టర్ కర్వ్ అండ్ సర్కిల్ ఇప్పుడు ఏం చేయాలి? ఇది అప్వర్డ్ వెళ్ళిపోతుంది. సో డైరెక్షన్ ఏమైంది? ఇది ఇన్సైడ్ వచ్చింది కాబట్టి దాన్ని అలాగా సర్కిల్ డైరెక్షన్ అలా ఫాలో అయిపోవాలి. అందుకని ఎల్ డౌన్వర్డ్ ఏమైనా కదా అని చెప్పేసి ఇలా రాసుకొచ్చి మళ్ళీ దీన్ని ఇలా తిప్పలేం, ఇలా తిప్పలేం. అందుకని కర్వ్ ఎస్ సర్కిల్ ఎలాగైతే డైరెక్షన్ ఎలా ఎండ్ అవుతుందో దాన్ని ఫాలో చేసేయాలి. మజిల్ లూజ్లీ. సో అయితే ఏమవుతుంది? ఒకసారి అప్వర్డ్ వస్తుంది, ఒక్కోసారి డౌన్వర్డ్ వస్తుంది. ఎలా వస్తుంది? ఆఫ్టర్ కర్వ్ అండ్ సర్కిల్ అది ఏ డైరెక్షన్ ఫాలో అవుతుందో అదే డైరెక్షన్లో మనం రాసిస్తాం. ఒకసారి అయితే అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్, ఆర్ అండ్ ఎల్ ఈ రెండు కూడా ఆఫ్టర్ కర్వ్ అండ్ సర్కిల్. సో మనకి కన్వీనియంట్గా రాసే విధంగా రాసుకోవాలి.